ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, ధర్మశాస్త్రము చేత ఎవడునూ దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడని సంగతి స్పష్టమే. ఏలయనగా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వచనం విశ్వాసానికి మరియు ధర్మశాస్త్రానికి మధ్య ఉన్న తేడా గురించి తెలియజేస్తుంది. దీన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి ఇది వ్రాయబడిన సందర్భాన్ని కూడా తెలుసుకోవాలి. గలతీయులకు రాసిన పుస్తకాన్ని అపోస్తలుడైన పౌలు గలతీయ ప్రాంతంలోని సంఘాలకు రాశాడు. ఆ సమయంలో విశ్వాసి జీవితంలో ధర్మశాస్త్రం యొక్క పాత్ర గురించి ఈ సంఘాలలో వివాదం నెలకొంది. కొంతమంది యూదులు, యూదా మత నాయకులు దేవుని ముందు నీతిమంతులుగా తీర్చబడాలంటే అన్యులు యూదుల చట్టాలు మరియు ఆచారాలను, ముఖ్యంగా సున్నతిని పాటించాలని బోధించారు. దీనికి ప్రతిస్పందనగా ధర్మశాస్త్ర క్రియల ద్వారా కాకుండా విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడడం యొక్క ప్రాముఖ్యతను పౌలు నొక్కి చెప్పాడు. పౌలు చెప్పిన మాట ప్రకారం దేవుని దృష్టిలో ఎవరు కూడా ధర్మశాస్త్రము ద్వారా నీతిమంతులుగా తీర్చబడరు. ఈ మాట ఆ సమయంలో ప్రబలంగా ఉన్న చట్టపరమైన మనస్తత్వాన్ని సవాలు చేస్తుంది. రక్షించబడాలంటే ధర్మశాస్త్రాన్ని పాటించడం ఖచ్చితమని యూదులు పట్టుబట్టారు. కానీ పౌలు అలా కాదని స్పష్టంగా చెప్పాడు. పాత నిబంధన నుండి, ముఖ్యంగా హబక్కూకు గ్రంథం నుండి నీతిమంతుడు విశ్వాసము వలన జీవించును అనే వాక్యాన్ని చూపిస్తూ విశ్వాసం ద్వారా రక్షణ అనే సత్యాన్ని ప్రకటించాడు. ఈ వాక్యం రక్షణ గురించి మన సొంత అవగాహనను మరియు క్రీస్తుపై విశ్వాసం ఉంచి ఆయనపై ఆధారపడడాన్ని పరిశీలించమని మనల్ని సవాలు చేస్తుంది. దేవుని ముందు మన స్థానం మన సొంత క్రియలపై ఆధారపడి ఉండదు గాని శిలువపై యేసయ్య పూర్తి చేసిన పనిపై ఆధారపడి ఉంటుందని ఇది మనకు గుర్తు చేస్తుంది. అలాగే దేవుని కృపపై నమ్మకం ఉంచాలని మరియు క్రీస్తుపై విశ్వాసం ద్వారా మాత్రమే మనం నీతిమంతులుగా తీర్చబడ్డామని తెలుసుకోవడం ద్వారా వచ్చే స్వేచ్ఛలో జీవించాలని ఇది మనకు పిలుపునిస్తుంది. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు: ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును దేవుని దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యమిచ్చుచున్నారు. అది యేసుక్రీస్తు నందలి విశ్వాసమూలమైనదై నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది అని. ప్రియులారా, విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. అంతేకాదు, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి శ్రమల యందును అతిశయపడదము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. అపోస్తలుడైన పౌలు గలతీయులకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు: ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మును ఎవడు భ్రమ పెట్టెను? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడిను కదా. ఇది మాత్రమే మీ వలన తెలుసుకొని కూర్చున్నాను. ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసముతో వినుట వలన పొందితిరా? మీరింత అవివేకులైతిరా. మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా? వ్యర్థముగానే ఇన్ని కష్టములు అనుభవించితిరా? అది నిజముగా వ్యర్థమగునా? ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలననా లేక విశ్వాసముతో వినుట వలననా చేయించుచున్నాడు? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి. దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి, నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు అని. సహోదరి సహోదరులారా, క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. చూడుడి, మీరు సున్నతి పొందిన ఎడల క్రీస్తు వలన మీకు ప్రయోజనం ఏమీ కలగదని పౌలను నేను మీతో చెప్పుచున్నాను. ధర్మశాస్త్రం యావత్తు ఆచరింపబద్ధుడై ఉన్నాడని సున్నతి పొందిన ప్రతి మనుష్యునికి నేను మరలా దృఢముగా చెప్పుచున్నాను.
మీరు ధర్మశాస్త్రము వలన నీతిమంతులను తీర్చబడువారెవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. ఏలయనగా మనము విశ్వాసము గలవారమై నీతి కలుగునని నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురు చూచుచున్నాము. యేసుక్రీస్తు నందుండు వారికి సున్నతి పొందుటయందేమీయూ లేదు, పొందకపోవటయందేమీయూ లేదు గాని ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగును. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును నీ దృష్టికి నీతిమంతుడని తీర్చబడడని, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని మేము నీపై విశ్వాసముంచి నీ కృప ద్వారా నీతిమంతులుగా తీర్చబడి నీవిచ్చే స్వేచ్ఛలో జీవించాలని నీవు తెలియజేశావు. తండ్రి, నీకు స్తోత్రములు. దేవా, మేము విశ్వాస మూలమున నీతిమంతులముగా తీర్చబడి నీతో సమాధానము కలిగి ఉంటూ విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి నీ మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని నీవు మమ్ములను స్వతంత్రులనుగా చేసి ఉన్నావు గనుక మేము స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుండా విశ్వాసము గల వారమై నీతి కలుగునను నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురు చూసే వారముగా ఉండుటకు కృపచూపమని పరిశుద్ధాత్మ ద్వారా నీ ప్రేమ మాలో ప్రతి ఒక్కరి హృదయాలలో నీవే కుమ్మరించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.